Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. Okay friends, సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలకి ఒక సామాన్య వ్యక్తిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి మొత్తం తెలుగు ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు. అలాంటి మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకానొక సమయంలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు లాంటి నటులు ఉన్నా కూడా తన నటనతో, తన డైలాగ్ డెలివరీతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అలాంటి మన సూపర్ స్టార్ కృష్ణ గారు దాదాపు 350 పైగా సినిమాల్లో నటించి ఎవ్వరూ అందుకోలేని ఎన్నో రికార్డును సృష్టించారు మన సూపర్ స్టార్ కృష్ణ గారు. తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకరు. తెలుగు సినిమాల్లో ఆయన ఒక శిఖరం. ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీనే షేక్ చేశారు కృష్ణ గారు. బుర్రెపాలెం అనే గ్రామం నుంచి వచ్చిన కృష్ణ గారు అనేక రికార్డులు రారాజుగా పేరు తెచ్చుకున్నారు. నాగేశ్వరరావు క్రేజ్ చూసి తాను కూడా ఎలాగైనా హీరో కావాలని కసితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సూపర్ స్టార్ కృష్ణ గారు. దాదాపు 350 పైగా సినిమాల్లో నటించి చరిత్ర సృష్టించారు. కృష్ణ గారు ఒకే ఏడాదిలో 18 సినిమాల్లో నటించారు. ఇది ఆయన కెరీర్లో ఒక రికార్డు. 1972లో ఆయన 18 సినిమాలు విడుదలయ్యాయి. కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న కృష్ణ గారు అనేక ప్రయోగాత్మక చిత్రాలను నటించి ఆకట్టుకున్నారు. అయితే మన సూపర్ స్టార్ కృష్ణ గారు చేయని పాత్ర లేదు అనే అతిశయోక్తి కాదు. ఈనాడు, సింహాసనం, మోసగాళ్ళకి మోసగాడు, అమ్మోదంగా ఇలా ఎన్నో డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేసి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ కృష్ణ తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అప్పట్లో కృష్ణ సినిమా వస్తుందంటే చాలు జనాలు ఎడ్ల బండు, ట్రాక్టర్స్ వేసుకొని మరీ వెళ్ళేవారు. అయితే కృష్ణ అభిమానులు ఆయనని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించిన దర్శకుల్లో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ ఆయన మంచి విజయాలను అందుకున్నారు. అయితే కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ గారు నెంబర్ 1 అనే సినిమా చేశారు. ఈ సినిమాలో కృష్ణ చాలా డిఫరెంట్గా కనిపిస్తారు. 25 ఇయర్స్ కుర్రాళ్ళలా కనిపించారు కృష్ణ గారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన అర్జునుడు, ఛత్రపతి శివాజీ, చార్లీ చాంపియన్, రోమన్ యోధుడు, రాజు లాంటి గెటప్స్లో కనిపించారు. అయితే సినిమాకు నెంబర్ 1 టైటిల్ పెట్టిన సమయంలో చాలామంది కృష్ణ గారి నెంబర్ 1 హీరోనానే ఎగతాళి చేశారు. అంతేగాక అనేక విమర్శలు కురిపించారు. తీరా సినిమా విడుదలైన తర్వాత సంచలన విజయాన్ని అందుకుంది. ఎక్కడ చూసిన జనాలు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దాంతో విమర్శించిన వారంతా నోరు మూసుకున్నారు. ఇక సినిమాలో కృష్ణ సరసన సౌందర్యం నటించి మెప్పించారు. ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాటలు కూడా పెద్దగా సూపర్ హిట్ అయ్యాయి. అయితే అలాంటి మన సూపర్ స్టార్ కృష్ణ గారు దర్శకుడుగా చాలా సినిమాలు చేసి మెప్పించారు. కానీ తన క్రెడిట్ వేసుకోకుండా ఒక మూవీకి డైరెక్షన్ చేశారు. ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో ఎన్నో భారీ సినిమాలు ఉన్నాయి. బాక్స్ ఆఫీసును షేక్ చేసిన మూవీస్ ఉన్నాయి. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి మాస్ ఇమేజ్, యాక్షన్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారే. యాక్షన్ సినిమాలతోనే ఎక్కువగా రాణించారు. అంతేకాకుండా ఘన విజయాలు అందుకున్నారు. బాక్సాఫీస్కు పూనకాలు తెప్పించారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ గారు తన కెరియర్లో సుమారు 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ తన క్రెడిట్ లేకుండా మరో మూవీకి డైరెక్షన్ చేశారు. కానీ క్రెడిట్ వేసుకోలేదు. ఆ మూవీ రిలీజ్ అయి ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసింది. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఆ మూవీ ఏంటో కాదు, అల్లూరి సీతారామరాజు. 1974లో వచ్చిన అల్లూరి సీతారామరాజు చిత్రానికి దర్శకుడు రామచంద్రరావు గారు. స్వతంత్ర సమరయోధుడిగా మన్యం దొరక అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం అల్లూరి సీతారామరాజు. ఈ మూవీని అవుట్డోర్లో చింతపల్లి ఫారెస్ట్లో చిత్రీకరణ జరిపారు. అక్కడ షూటింగ్ సమయంలో దర్శకుడు రామచంద్రరావు గారికి హార్ట్ అటాక్ వచ్చింది. దీంతో వైజాగ్ తీసుకువచ్చారు. కొంతకాలం చికిత్స అనంతరం దర్శకుడు చనిపోయారు. దీంతో ఈ మూవీని కృష్ణ గారే దర్శకత్వం వహించాల్సి వచ్చింది.
అయితే హార్ట్ అటాక్ రావడం వల్ల దర్శకుడు ఈ మూవీని ఎవరు చేసినా న్యాయం చేయలేరు, మీరే చేయాలని కృష్ణ గారికి చెప్పారు. అంతేకాదు దర్శకుడిగా తనకు క్రెడిట్ ఇవ్వాలని తెలిపారు. కృష్ణ గారు కూడా అతనికి మాట ఇచ్చారు. దర్శకుడికి ఇచ్చిన మాట కోసం సినిమాని అద్భుతంగా చిత్రీకరించారు మన సూపర్ స్టార్ కృష్ణ. కానీ దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు. ఆ దర్శకుడి పేరుని వేసి రిలీజ్ చేశారు. అయితే 1974 మే 1న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించి అందరి అంచనాలను బ్రేక్ చేసి ఇండస్ట్రీ రికార్డులను సృష్టించింది. ఈ మూవీ చాలా సెంటర్లో 200 రోజులు ప్రదర్శించబడింది. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్లకు ₹1,00,00,000 షేర్ వచ్చింది. అప్పట్లో ఈ రేంజ్ షేర్ అంటే రికార్డ్ అనే చెప్పాలి. ఈ అల్లూరి సీతారామరాజు గారి చిత్రం ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్గా, దేశభక్తి చిత్రాల్లో మొదటి స్థానంలో ఉండే మూవీగా నిలిచింది. ఇందులో తెలుగు వీర లేవరా అనే పాటకు గాను శ్రీశ్రీ గారికి జాతీయ అవార్డు వచ్చింది. అలాగే కృష్ణ గారికి అనుకోకుండా దర్శకుడిగా మారి తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేశారు. అయితే మన సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన చివరి చిత్రం కృష్ణ విజయం. అంబుజా మూవీస్ పతాకంపై మధుసూదన్ రావు గారు దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటుంది. నాగబాబు గారు, సుహాసిని, యశ్వంత్, ఆలీ, సూర్య వంటి నటులు నటించారు. త్వరలో విడుదల కాకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా నిర్వహించారు. దీనికి ముందు కృష్ణ విజయం చిత్రాన్ని కృష్ణ ఫ్యాన్స్ మహేష్ బాబుకు ఫ్యాన్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా గుంటూరు కారం సాధించిన సంచలన విజయాన్ని పురస్కరించుకొని సక్సెస్ కేక్ కట్ చేశారు. అప్పట్లో కన్నడలో ప్రముఖ దర్శకుడిగా మన్నలు అందుకుంటున్న మధుసూదన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన చివరి చిత్రం చాలా బాగుందని, ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అభినందించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ ఫ్యాన్స్ అంతా గర్వపడేలా కృష్ణ విజయం చిత్రాన్ని తీర్చిదిద్ది సూపర్ హిట్ చేయాలని పేర్కొన్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు రమేష్ బాబు గారిని మొదటిగా పరిచయం చేసింది అల్లూరు సీతారామరాజుతోనే. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించారు. 1974 వచ్చిన ఈ చిత్రంలో యంగ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. ఆ తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నాదమ్ముల సవాల్ చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు. అయితే కృష్ణ కెరీర్ అద్భుతంగా కొనసాగుతున్న రోజుల్లో తన కుమారుడు రమేష్ బాబును హీరోగా పరిచయం చేశారు ఆయన. అయితే హీరోగా రమేష్ బాబు గారు తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది మాత్రం 1984లో వచ్చిన సామ్రాట్ చిత్రం ద్వారానే. ఈ సినిమాకు వి మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించగా హనుమంతరావు గారు, ఆదిశేషరావు గారు నిర్మాతలుగా వ్యవహరించారు. తన కుమారుడి సామ్రాట్ ద్వారానే వెండితెరకు సూపర్ స్టార్ పరిచయం చేశారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్ పద్మల స్టూడియోస్ పైనే నిర్మించారు. అయితే ఈ మూవీ 1983లో రిలీజ్ అయి హిందీ సినిమా బేతాబ్ రీమేక్గా తెరకెక్కించారు. సరిగ్గా ఈరోజు సామ్రాట్ మూవీ విడుదల కాక నేటికి 36 ఏళ్ళు పూర్తయింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.